మనం వాటర్ పంప్ ఆన్ చేసినప్పుడు ఒకసారి స్టార్ట్ ఆన్ అవుతుంది కానీ మోటార్లో నుండి నీళ్లు రావు. సేమ్ సిచ్యుయేషన్ ఇక్కడ చూడండి, నేను ఆన్ బటన్ ప్రెస్ చేయగానే స్టార్టర్ ఆన్ అయింది కానీ మోటార్లో నుండి నీళ్లు రాలేదు. అట్ ది సేమ్ టైం కరెంట్ కూడా చాలా హై కరెంట్ 33 ఆంప్స్ వరకు తీసుకుంటుంది. ఏమైందా అని స్టార్టర్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఉన్న కెపాసిటర్ గాలిపోయింది. ఇది స్టార్టింగ్ కెపాసిటర్ అన్నమాట. ఈ డొమెస్టిక్ వాటర్ పంప్స్ కోసం ఎక్కువగా సింగిల్ ఫేజ్ కెపాసిటర్ మోటార్లను యూజ్ చేస్తుంటారు. ఇందులో స్టార్టింగ్ వైండింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్ అని ఉంటాయి. అలాగే ఈ స్టార్టర్ లో స్టార్టింగ్ కెపాసిటర్ అండ్ రన్నింగ్ కెపాసిటర్ అని ఉంటాయి. ఈ కెపాసిటర్స్ ఏమైనా డామేజ్ అయినట్టయితే ఆ మోటార్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన ఇనిషియల్ కరెంట్ అనేది సప్లై చేయలేవు అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ కెపాసిటర్ అనేది కాలిపోవడం వల్ల మోటార్ స్మూత్ గా స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన ఇనిషియల్ కరెంట్ అనేది సప్లై చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, రన్నింగ్ వైండింగ్ మీద బర్డెన్ పడి ఒక్కసారిగా హై కరెంట్ అనేది డ్రా చేసుకుంటుంది. అదే సిచ్యుయేషన్ ఎక్కువసేపు కంటిన్యూ అయినట్టయితే మోటార్ వైండింగ్ కూడా డామేజ్ అవుతుంది అనమాట. కెపాసిటర్ రిప్లేస్ చేసి ఆన్ చేసిన తర్వాత మోటార్ హెల్తీగా రన్ అవుతుంది. కరెంట్ కూడా నార్మల్ కరెంట్ 22 ఆంప్స్ మాత్రమే తీసుకుంటుంది.